డోన్ నియోజకవర్గం టీడీపీ క్యాంపు కార్యాలయంలో బేడా బుడగ జంగం సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. బుడగ జంగం కుల రిజర్వేషన్ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి అది ప్రస్తుతం కేంద్రంలో పెండింగ్ లో ఉందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు సంఘ నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలోనే పార్లమెంటులో ఈ అంశాన్ని తాను ప్రస్తావించానని, బుడగ జంగాలకు ప్రాంతీయ వ్యత్యాసం చేయకుండా కేంద్రం చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కుల సర్టిఫికెట్ లేక ఉద్యోగాలు కోల్పోతున్నారని, ఈ సమస్యపై మొట్టమొదటగా స్వరం ఎత్తింది తానేనని గుర్తు చేశారు. బుడగ జంగాల హక్కుల కోసం ఎల్లప్పుడూ తమతో ఉంటానని హామీ ఇచ్చారు. బుడగ జంగాది కూడా నేను మాట్లాడాను. అది నేను పార్లమెంట్లో మాట్లాడాను. పార్లమెంట్లో 9/2 నేను పార్లమెంట్ క్వశ్చన్ ఇస్తాను సేమ్ బుడగ జంగాల మీద. 21 నేను అప్పుడు పెండింగ్ ఉంది. మరి నేను మాట్లాడాను. నేను ప్యూర్ చేసిన క్వశ్చన్ అది. నేను ఫస్ట్ మూవీస్ నేనే చాలామంది బుడగ జంగాల్లో కాబట్టి నేను ఫస్ట్ 21లో రేజ్ చేశాను పార్లమెంట్లో. దానికి వాళ్ళంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళేమంటే స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ రాలేదు, చేస్తాను ఇక్కడ ఆన్సర్లు వేయడం జరిగింది. సో నేను కాపీ లేదు, నేను మర్చిపోయాను. నేను పార్లమెంట్ అసెంబ్లీ మాట్లాడుతుంటే ఈ సీట్ నాతో నేను పొరపాటు తీసుకోలేదు. సో డెఫినెట్గా అది అయిపోతుంది. ఉద్యోగాలకు న్యాయం చేస్తాం. తప్పకుండా కొన్ని వేల కుటుంబాలు పాపం వాళ్ళకు సర్టిఫికేట్ లేదు, వాళ్ళకు చాలా ఇబ్బంది పడతారు. తప్పకుండా అవసరం అంటే మళ్ళీ సీఎంతో మాట్లాడి మెయిన్ లీడర్స్ దొరికిపోయి సీఎంతో మాట్లాడించి తప్పకుండా తొందరగానే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి రేపు పార్లమెంట్లో కూడా జీవో వస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ బతుకులు బాగుపడతాయి, బ్రహ్మాండంగా వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకు ఉద్యోగం లేక అల్లాడిపోతారు. అంటే వస్తున్నాయి వాళ్ళకు ఉద్యోగం తప్ప అన్నీ వస్తున్నాయి. కాబట్టి సర్టిఫికేట్ లేదు. సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అది కూడా ప్రయత్నం చేద్దాం. ఇంకేమైనా కానీ ఏ కులానికి ఇబ్బంది ఉన్నా తప్పకుండా మనం ఇద్దాకుంటాం. అంత డౌట్ ఏం లేదు. మనంతా కలిసి కులం మీద భేదం లేకుండా అంతా కలిసి ముందు పోవాలనుకుంటే నేను అన్ని కులాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. అలా ఫీలింగ్ లేదు నాకు. అంతా ఒకటే, అంతా కలిసి పోల్చే మనం కలిసి నేను మొదటి కూడా అన్ని కులాలు కలిపిపోయాను. నేను ఏ కులాకి ఎత్తే కాదు. ఎవరి సమస్య వాళ్ళకు ఉంటాయి. అయినా నా తీసుకొస్తే ఇప్పుడు వాల్మీకి ఉంది, వాళ్ళు నెక్స్ట్ టైం మారుతుంది. సమస్య తీరిపోతే ఆ కులాలు హ్యాపీగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా. దాంతోపాటు వేరే కులాల సంబంధంతో కూడా వాళ్ళు మాట్లాడితే తప్పకుండా మాట్లాడి చేసుకునే అవకాశం ఉంది. తప్పకుండా ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది. మేమంతా మీకు అండగా ఉండి మీ సమస్యల్లో భాగాల్లో మీ సమస్యల్లో పాల్పంచుకొని తప్పకుండా సమస్యలు తీర్చిన ప్రయత్నం చేస్తాం. డోన్ శాసనసభ్యులు గౌరవ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సంఘం తరఫున డోను, వెల్దుర్తి, దొరపల్లి నందు బుడగజంగాలు నివసిస్తున్న అన్ని గ్రామాల నుంచి వచ్చి ఆయన గారికి సన్మానం చేసుకోవడం జరిగింది. ఎందుకనగా నిన్న 24/9/2025 అసెంబ్లీ సమావేశంలో నందు గౌరవ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో బేడ బుడగజంగాల సమస్య కేంద్రంలో ఓఆర్జే అంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాలో ఆగి ఉంది, పెండింగ్లో ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే న్యాయం చేయండి. ఈ కమ్యూనిటీ చాలా విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు సర్టిఫికేట్ లేకపోయినా చాలా సఫర్ అవుతున్నాడు, నా నియోజకవర్గంలో న్యాయం చేయండి అని కోరడం జరిగింది. అందుకు మా యొక్క సంఘం తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మొట్టమొదటిసారిగా 7/5/2012లో గౌరవ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారే పార్లమెంటులో అందు కూడా తన యొక్క ప్రస్తావనలో ఇది కేంద్రంలో చట్టబద్ధ చేయాలి, ప్రాంతీయ వ్యత్యాసం చూపించారు, నా యొక్క నియోజకవర్గంలో బుడగజంగాలు ఉండరు, ఆంధ్రప్రదేశ్లో లేరని తొలగించారు, దీనివల్ల వాళ్ళకి అక్కడ సర్టిఫికేట్ ఇవ్వకుండా నష్టం పోతున్నారు, న్యాయం చేయమని చెప్పి కూడా మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో గల్లం ఎత్తిన వ్యక్తి కూడా గౌరవ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ కేంద్రంలో పెండింగ్ ఉంది. మనం ఇవాళ వర్గీకరణలో రేపు పొద్దున చట్టబద్ధత అవుతుంది 27వ తారీఖున వర్గీకరణలో. కానీ ఆ వర్గీకరణ చట్టబద్ధత అయినది వీళ్ళకి ఇంప్లిమెంట్ కావాలంటే కేంద్రంలో ఉన్న పెండింగ్లో ఉన్న మనం ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు సభాముఖంగా తెలియజేసినందుకు యావత్ మా జాతీయాల్లో ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందులో ఒక రాజకీయంగా సీరియస్ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆమె వ్యక్తి మాట్లాడిన వాయిస్కు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆలోచించి పరిశీలించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన మాట కూడా అసెంబ్లీ ఇచ్చిన తీర్మానం ప్రకారం న్యాయం చేరుస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం నమ్మకంతో ఉన్నాం. కాబట్టి మరొకసారి ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీలో కూడా ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడారు. అదేవిధంగా నిన్న గౌరవ సీఎం దృష్టి కూడా పాణ్యం శాసనసభ్యురాలు శ్రీమతి గౌరీ చరిత గారు కూడా తీసుకుపోయడం జరిగింది సీఎం దృష్టికి. అదేవిధంగా మేము కూడా
గౌరవ నారా లోకేష్ గారి దృష్టి కూడా తీసుకుపోయాం. ఈ సమస్య అయిపోయింది, మీ బుడగ జంగాల సమస్య అంటే పెండింగ్ లో ఉంది సార్ కేంద్రంలో. దీని కేంద్రంలో న్యాయం జరగాలంటే మరొక్కసారి మీరు గౌరవ ముఖ్యమంత్రి వారి ద్వారా రాష్ట్రం కేంద్రంలో పెండింగ్ ఉన్న సమస్యలో బుడగ జంగాల సమస్య కూడా చట్టబద్ధ చేయాలని చెప్పి ఒక నోట్ అనేది పోవాల కేంద్రానికి, పోయినప్పుడే అక్కడ న్యాయం జరిగే విధంగా ఉంది. అప్పుడే పార్లమెంటులో అయితేనే, రాష్ట్రపతిలో అయితే ఉత్తర్వులు అయిన తర్వాతనే మనకి ఇక్కడ వచ్చినాక అసెంబ్లీలో బిల్లు అయినాక మాకు జీవో ఇంప్లిమెంట్ అవుతుంది సార్ అని చెప్పడం జరిగింది. దానికి తక్షణమే నారా లోకేష్ గారు కూడా స్పందించారు. అక్కడ ముఖ్యమంత్రి వారు కూడా మనం ఈ హామీ ఇచ్చామమ్మా, నెరవేరుస్తామని చెప్పారు. అదేవిధంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు. కాబట్టి ఇన్ని విధానాలుగా ఈ రోజు మాకు జరుగుతున్న అన్యాయం పైన ప్రజాప్రతినిధులు అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. దీనికి తక్షణమే న్యాయం చేసే విధంగా ఉన్నప్పుడు యావత్ ఈ కూటమి ప్రభుత్వాన్ని మరవలేమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై బుడగ జంగం, జై జై బుడగ జంగం.